లేఖనంలో కొన్ని 3 విషయాలు నేను క్లుప్తంగా మీకు నేను తెలియజేస్తాను. పౌలు అంత దూషకుడు, హింసకుడు, అంత భయంకరమైన రీతిలో ఉండిన తన జీవితాన్ని యేసుక్రీస్తునందు ఎప్పుడైతే అతను కంటి నుండి తన పాప పొరలు, గర్వ పొరలు, దైవవాక్యాన్ని వ్యతిరేకమైన పొరలు రాలిపోయాయి. అప్పటి నుండి జీవితాన్ని అభివృద్ధిపరచుకొని దినదినము ఆయన వాక్యానుసారంగా జీవించిన దైవ స్థితిని బైబిల్ గ్రంథంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు ఆయన ఉంచి రాయబడ్డాయి. ఆయన ఎంత ఎదిగాడు అంటే కొన్ని లక్షల మంది, కోట్ల మందికి సువార్తను ప్రకటించేవాడిగా మాత్రమే కాదు, ఆయన క్రీస్తు సంపూర్ణతలోనికి అతను ఎదిగి బైబిల్ గ్రంథంలో నీతి కిరీటాన్ని బతుకుంటుండగానే అతనికి వచ్చిన రివార్డు లేక బహుమానం చూడగలిగిన దైవ దర్శనం కలిగి బైబిల్ గ్రంథంలో లేఖనం చెప్తుంది, 3వ ఆకాశానికి ఎక్కిన వ్యక్తిని నేను చూశానంటాడు అతను పౌలే. ప్రజలు అంత దైవ ధన్యతను అతడు పొందుకొని అతనున్న ప్రత్యక్షతలు, అతనుకున్న అభిషేకము, అతనుకున్న ఆశీర్వాదాలు కూడా చాలా విశిష్టమైనవి, ఉన్నతమైనవి. ఆ రీతిలో పౌలు గారు దీవించబడ్డారు. బైబిల్ గ్రంథంలో పౌలు గారు ఓ మాట రాస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన 2వ తిమోతి గ్రంథంలో 4వ అధ్యాయాన్ని చదివితే దాంట్లోని పౌలు గారు ఓ మాట రాస్తాడు. ఏంటంటే 8వ వచనాన్ని చదవండి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు నాకును నాకు మాత్రమే కాకుండా వారి అందరికీ అనుగ్రహించును. ప్రైజ్ ది లార్డ్. ఆయన ప్రత్యక్షతను అపేక్షించాలి. ఆయన ప్రత్యక్షతను అపేక్షించి వారందరికీ దేవుడు ఎలాగైతే నాకు నీతి కిరీటాన్ని ఇచ్చాడో అలాగే అందరికీ నీతి కిరీటాన్ని ఇస్తాడు అని స్పష్టంగా పౌలు గారు తనకున్న దైవిక అనుభవంతో పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు రాస్తున్నాడు. జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలోంచి మనం గమనించండి. బైబిల్ గ్రంథంలో అపేక్షలు అన్నప్పుడు ప్రపంచంలో బైబిల్ చాలా అపేక్షలు మనం ఉన్నాయి. బైబిల్ గ్రంథంలో మాంసాపేక్ష, ధనాపేక్ష, స్త్రీ అపేక్ష, ఈ దైవవాక్యాన్ని విరుద్ధమైనటువంటి అపేక్షలు చాలా ఉన్నాయి. ఈ అపేక్షలు అన్ని జయించి దైవ సంబంధమైన అపేక్షను కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దైవ సంబంధమైన అపేక్ష అంటే లేఖనాల్లో ఈ యొక్క ప్రభు యొక్క ప్రత్యక్షత గురించి, ప్రభు యొక్క రాకడ గురించి బైబిల్ గ్రంథంలో 2వ పేతురు 3వ అధ్యాయంలో 11వ వచనం మనం చదివినట్లయితే దాంట్లో కూడా ఆయన చెప్తాడు. చూడండి, దైవికమైన ఎలాంటి ప్రత్యక్ష కలిగి ఉండాలి చూడండి చెప్పాడు. 2వ పేతురు 3వ అధ్యాయము 11వ వచనంలో పేతురు రాస్తాడు, ఇవన్నీ లయమైపోయినవి గనుక ఆకాశం పగుడుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోయినట్టు, దేవుని దినపు రాత్రి కొరకు కనిపెట్టుచు దాని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగా ఉండవలెను. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. అది కావాల్సింది. దాన్ని ఆశతో అపేక్షించు. ప్రభు యొక్క రాకడిని ఎంత వేరం, ప్రభు రాకడ మధ్యాకాశానికి వస్తాడా, ఆయన నేను చూస్తానా, ఆయన రాజ్యాన్ని ఎత్తబడతాను, ఆయన రాజ్యంలోనే ఉండాలా, ఇలాంటి దైవికమైన అపేక్ష. ప్రైజ్ ది లార్డ్. చూడండి, తినాలని అపేక్ష, కొనుక్కోవాలని అపేక్ష, జీవించాలని అపేక్ష, ఏదో చూడాలని అపేక్ష, ఎక్కడికో వెళ్ళాలని అపేక్ష, ఈ పనికి మాలినవి రకరకాల అపేక్షలు మానవ జీవితంలో సహజం. రకరకాల అపేక్షలు మనకు కలుగుతూ ఉంటాయి. అది సహజం. శారీరంగా ఉన్నాం కనుక, శరీరంలో ఉన్నాం కనుక శరీర సంబంధం కొన్ని అపేక్షలు రావడం సహజం. కానీ క్రీస్తు రాకడ కొరకు అపేక్ష కలిగి ఉన్నాం, చాలా గొప్ప విషయం. ఎందుకంటే పౌలు గారి జీవితంలో నేను 4 సంగతులు లేఖనాలు మనం క్లుప్తమైన సంగతులు 4 చెప్తాను. ఆయన జీవితంలో ఆశించబడ్డానికి, పౌలు సక్సెస్ లో కారణం అవడానికి, అద్భుతాల జీవితం సక్సెస్ అయి దేవుని రాజ్యాన్ని వెళ్ళడానికి కారణం ఏంటి? అది బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం కూడా ముందు మన దగ్గర ఉన్న వాక్యాన్ని వ్యతిరేకమైన అపేక్షతలన్నీ చంపుకోవాలి.
వాక్యానుసారమైన అపేక్షను పెంచుకోవాలి. దైవ సంబంధమైన ప్రత్యక్షత కలిగిన దైవ సంబంధమైన ఆయన రాకడ కొరకు, ఆయన ప్రత్యక్ష కొరకు దైవికంగా అపేక్ష పెంచుకోవాలి. క్రైస్తవులు ఇంకా క్రైస్తవులకి వేరొక పరిస్థితి కాకుండా ప్రభు ఏ క్షణం వచ్చినా, ఏ దినం వచ్చినా, ఏ గడియలు వచ్చినా, ఏ జామును వచ్చినా ఆయనతో ఎత్తబడగలిగినటువంటి స్థితి ఉండాలి అన్న జాగ్రత్త నాకు మీకు మనందరికీ ఉండి తీరాలి. తప్పకుండా దీంట్లో తేడా ఏం లేదు. జాగ్రత్త గమనించండి. బైబిల్ ఎందుకు అనగా దేవుని యొక్క వాక్యంలో 2 విషయాలు నేర్చుకున్నాం. ఇక్కడ ముందు చెప్తాను మీకు. ఫిలిప్పీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. నేను మిగులు అపేక్షించుచు నిరీక్షించిన ప్రకారముగా మీ ప్రార్థన వలనను యేసుక్రీస్తు యొక్క ఆత్మ నాకు సమృద్ధి కలుగుట వలనను ఆ ప్రకటన రక్షణార్థంగా పరిణమించినని నేను ఎరుగుతాను. యేసుక్రీస్తు ఆత్మ నాకు సమృద్ధిగా కలిగి ఉంది. అది గొప్ప విషయం. అతనికి వేరే శారీరక బలమని, గమనియలు గారి విజయన అపేక్షించంట ఆ బలమని కానీ, లేకపోతే తను యూదుడు శ్రేష్ఠుడు, ఆనాడు మత ప్రవిష్టుల్లో ఆయన శ్రేష్టమైన అతను ఎంచబడిన వాడు, మంచి జ్ఞానం కలిగిన వాడిని కానీ కాదు. కానీ క్రీస్తు ఆత్మ అతనికి సమృద్ధిగా కలిగి ఉంది. క్రీస్తు ఆత్మ చాలా మందికి ఉంది. చాలా మందికి, క్రైస్తవుల్లో చాలా మందికి ప్రభు యొక్క ఆత్మ చాలా మందికి ఇచ్చాడు. కానీ సమృద్ధిగా అన్నది కొంచెం ఆలోచించవలసిన విషయం. క్రైస్తవుడు జాగ్రత్త గమనించాలి. కొంతమందిని ఆత్మని కేవలం ఆరాధన కొరకే కాసేపు ఉపయోగిస్తారు. కొంతమందిని ఆత్మను ఆ యొక్క పరిశుద్ధాత్మను ఆ యొక్క కొన్ని సందర్భాల్లోనే ఉపయోగించి మళ్ళీ మనం మర్చిపోతూ లేదా పక్కన పెడుతూ లేదా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. క్రైస్తవుడు కానీ ఈయన క్రీస్తు ఆత్మ సమృద్ధిగా ఉందట. అంత సమృద్ధిగా ఉండబట్టే ఆత్మానుసారుడుగా ఉండగలిగాడు. 24 రకాల శ్రమలు వచ్చిన, ఎన్ని అవమానాలు పొందిన, చివరికి ఊరి బయటకు చచ్చిపోయాడని చెప్పి ఈడ్చివేసిన, గంపలో దించి అతన్ని ప్రాణాపాయ స్థితిలో కూడా చంపేస్తారు మరుసటి రోజు అంటే తీర్పు తెచ్చి గంపలో అతన్ని కూర్చోబెట్టి అతన్ని కింద గోడ కింద దింపి అతన్ని వేరొక స్థలానికి తరలింప చేస్తారు. అలా చేసిన రకరకాల పరిస్థితులు అతని జీవితంలో సంభవించిన బైబిల్ చెప్తుంది, ఎందుకు నాకు ఈ బాధ, ఎందుకు ఇంత భయంకరం, నేను వేరొకరు నమ్ముకుంటే ఈ కష్టాలుండవు, ఈ బాధలుండవు, ఈ సమస్యలుండవు అనుకోలేదు. క్రీస్తు ఆత్మ అతన్ని సమృద్ధిగా ఉండటం వలన ఆ సమృద్ధిని సద్వినియోగపరచుకున్నాడు. ఆత్మను సమృద్ధిగా సద్వినియోగపరచుకున్నాడు. క్రైస్తవుడు ఎక్కడ ఆత్మానుసారంగా ఉండాలో నాకు కూడా అనేక రకాల స్వేచ్ఛ ఉంది, కానీ నా స్వేచ్ఛను అన్నిటికీ వాడుకోలేదని రాస్తాడు. క్రైస్తవుడు ఆత్మానుసారంగా నడుచుకున్నాడు, ఆత్మానుసారంగా ప్రవర్తించాడు, ఆత్మానుసారంగా జీవించాడు, ఆత్మానుసారంగా ప్రకటించాడు, ఆత్మానుసారంగానే బతికాడు. కనుక ఆత్మ సమృద్ధిని తన జీవితంలో సద్వినియోగపరచుకున్నాడు. జాగ్రత్తగా గమనించాలి. ఆత్మ ఉంటే సరిపోదు, ఆత్మను అవలంబించాలి. ఆత్మానుసార మనసు కావాలి, ఆత్మానుసార హృదయం కావాలి, ఆత్మానుసార క్రియలు కావాలి, ఆత్మానుసార ప్రవర్తన కావాలి, ఆత్మానుసార జీవించాలి. అప్పుడు పరిశుద్ధాత్మ మన యందు ఆనందించే విధానం ఉంటుంది. కనుక ఆత్మ కలిగి ఉన్నాం, కానీ శరీర సంబంధంగా ప్రవర్తిస్తున్నాం, శరీర సంబంధంగా మాట్లాడుతున్నాం, శరీర సంబంధంగా జీవిస్తున్నాం, శరీర సంబంధంగానే బతుకు కొనసాగిపోతుంది. ఎక్కడ పరిశుద్ధాత్మలో ఉన్నాడన్న ఆ దైవిక స్థితిని, ప్రత్యేకత ఎక్కడ కలిగి ఉన్నట్టు మనం జీవితాన్ని రుచిపరచుకోలేకపోతున్నాం. శారీరక సంబంధంగానే ఎక్కువగా శరీరానికి, శరీర సంబంధ క్రియలకి, శరీర సంబంధ ఆభావాలకి, శరీర సంబంధ పరిస్థితులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తూ ఉంటాం. శరీర సంబంధ కార్యాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తుంటాం, శరీర సంబంధ పరిస్థితులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తుంటాం. ఆలోచించండి. దేవుడు కంటే, దైవ సంబంధం దేవుని కార్యం కంటే ఎక్కువగా ఈ శారీరకమైన కార్యాలకి, శరీర సంబంధ బంధువులకి, శరీర సంబంధ రక్త సంబంధులకి, శరీర సంబంధ మిత్రులకి, స్నేహితులకి, శరీర సంబంధమైనటువంటి వ్యక్తులకి ఇలా ప్రాధాన్యత ఇచ్చేస్తుంటాం. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్న వారందరికంటే గొప్పవాడు. బైబిల్ చెప్తుంది, మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు అంటే అతనికైనా గొప్పవాడు ఎవడు లేడు ప్రపంచంలో. సంసోను ఎందుకు దెబ్బతిన్నాడు? తనలో ఉన్నవాడికి
ప్రాధాన్యత ఇవ్వలేదు. దాన్ని ఎక్కడో చూసిన వాడికి ప్రాధాన్యత ఇచ్చాడు. ఎవరితో చూశాడు ఫిలిస్తీన్లు దాన్ని. ఫిలిస్తీన్ల అమ్మాయిని చూశాడు దెలీలా. దాని లోపల ఉన్న వాడికి ప్రాధాన్యత ఇవ్వలేదు. జాగ్రత్తగా గమనించాలి. అందుకే దేవుడు బాధపడ్డాడు. అతను చూస్తూ కళ్ళు పీకిస్తున్న ప్రభు ఊరుకున్నాడు. మాట్లాడు. కారణం తనలో ఉన్నవాడికి ప్రాధాన్యత ఇవ్వలేదు. ఎవరికో పై వాళ్ళకి, ఎవరెవరికో ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాడు. మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడు, అతనికని గొప్పవాడికి ఎవరు లేరు. మనలో ఉన్నవాడికని గొప్పవాడు ఎవరు లేరు. మనలో ఉన్న గొప్పవాడిని పక్కన పెడుతున్నాం. అతన్ని చూడవలసిన విధంగా చూడట్లేదు, మహింపరచవలసిన విధంగా మహింపరచలేదు, గణపరచవలసిన మనం ఎవరెవరికో ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాం. మనకున్న భయంకరమైన వీక్నెస్. పౌలు గారు తనలో ఉన్న ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చాడు. తనలో ఉన్న ఆత్మకి ప్రతి ఒక్కడి కూడా పరిశుద్ధాత్మ పరిచర్య అయితేనేమి, ఆ యొక్క త్వరణ స్కూల్లోనైతేనేమి, అనేక మంది శిష్యులకు అడ్డంలో అయితేనేమి, సువార్త పరిచయం చేయట్లో అయితేనేమి, ప్రతి విషయంలో కూడా జైల్లో ఉన్న, సంఖ్యలు ఉన్న, ఖైదీగా ఉన్న తన దేవుని పని మానలేదు. కొన్ని పత్రికలు జైల్లో ఉండే రాశాడు. అలాంటి భయంకర పరిస్థితి అనుభవించిన తన ఆత్మను ఎక్కడ గాయపరచకుండా జాగ్రత్త పడ్డాడు. తనలో ఉన్న ఆత్మను, సమృద్ధిగా ఉన్న ఆత్మను, ఆ సమృద్ధితోనే అద్భుతంగా నడిపించబడడానికి ఆశపడ్డాడు. కారణం ఏంటంటే తన జీవితంలో శరీర సంబంధంగా తను రెచ్చిపోకుండా, హెచ్చిపోకుండా, శరీర సంబంధంగా తన వాక్యానికి వ్యతిరేకంగా ఉండకుండా బైబిల్ గ్రంథం ఉంది. తాను అణుచుకున్నాడు. శరీర సంబంధం అన్ని కూడా అణిచేశాడు. బైబిల్ గ్రంథంలో ఉంది. మీరు స్పష్టంగా దేవుడి వాక్యం చదివితే అతడు శరీరాన్ని నలుగొట్టుకున్నాడు. ఉపవాసములతోనూ వాటితోనూ వీటితోనూ నలుగుట్టుకొని శరీరానికి ప్రాధాన్యత ఇవ్వకుండా లోపల ఉన్న ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చి ఆత్మ సమృద్ధిని ఎక్కడ తొలగిపోకుండా ఆత్మ సమృద్ధిని కాపాడుకొని చివరి వరకు పరిశుద్ధాత్మానుసారంగా బతికాడు పౌలు గారు. అందుకే ఆత్మ అతను ఉండడానికి కూడా ఇష్టపడ్డాడు. ఆత్మ అతని నుంచి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆత్మ అతను ఉండాలని కోరుకున్నాడు. పరిశుద్ధాత్ముడు కూడా అతను నివసించాలని కూడా మీ దేహం పరిశుద్ధాత్మ నిలమని మీరు ఎరుగుతారు. బైబిల్ గ్రంథంలో ఉంది. అతనిలో ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన కోరుకున్నాడు. బైబిల్ గ్రంథంలో ఉన్నది. లోకంలో ఏవి తనకు లాభకరమో వాడిని నష్టంగా ఎంచుకున్నట్టు బైబిల్ గ్రంథం స్పష్టంగా రాయబడింది. క్రైస్తవుడు అంతేకాదట, తన జీవితంలో ప్రతి దినము పాపంలో చనిపోతున్నాడు, నీతిగా బతుకుతున్నాడు. దినదినము నేను చనిపోతున్నాను అని రాశాడు పౌలు. ప్రతిరోజు పాపంలో చనిపోతున్నాడు, నీతిలో బతికే ప్రయత్నం ఎక్కువ చేశాడు. అందుకే ఆత్మ సమృద్ధిగా అతనికి దేవుడు ఇచ్చాడు. మామూలు కాదు, ఆత్మ సమృద్ధిగా ఉన్న సమృద్ధిని సద్వినియోగపరచుకొని బతికాడు. దేవునికి స్తోత్రం. సువార్త పఠించబడని చోట్ల కూడా వెళ్ళి మీకు లాస్ కలిగి సువార్తను పఠించాడు. ఆత్మ ఎక్కడ ఆత్మ ఆగిపోమన్నాడు అక్కడ ఆగిపోయాడు. ఎలాగైతే ఆనాడు బైబిల్ గ్రంథంలో ఈ అగ్నిస్తంభంతో మేఘస్తంభంతో వెళుతున్నప్పుడు ప్రజలు ఎక్కడ దేవుడు అని ఆగిపోమని చెప్పాడో అక్కడ ఆత్మ అక్కడ ఆగిపోయారు వాళ్ళు, ఇశ్రాయేలు. ఆ తర్వాత మళ్ళీ అగ్నిస్తంభం మేఘస్తంభం ఆగిపోయింది అక్కడ. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు దేవుని చిత్తానుసారం మళ్ళీ ప్రయాణం కొనసాగించారు. ఎక్కడ ఉండాలో ఎక్కడ ఉండకూడదు, ఏం చేయాలో ఏం చేయకూడదు, ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలో, ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తించకూడదు అన్ని కూలంకషంగా దైవికంగా జీవితంలో నేర్చుకొని క్రియాపూర్వకంగా దైవిక విశ్వాసంతో జీవితాన్ని గడిపారు పౌలు గారు. అందుకే ఆత్మ సమృద్ధిగా నాకు కలిగి ఉండటం వలన ప్రయత్నిస్తున్నాడు. మనలో ఆత్మ ఎంత సమృద్ధిని ఆత్మ పొందుకున్నాం. ఆ కాసేపు ఆ ఆరాధన కాసేపు ఆ కొంతసేపు ఏవో భాషలతో ఉన్నట్టు మనం ఎక్కువ వచ్చేసాడు. ఆ కాసేపు మన అందరం ఏదో మనం ఫీల్ అయిపోతాం. మరి క్రియల్లోకి వచ్చేసరికి, జీవితంలోకి వచ్చేసరికి, నిజత్వంలోకి వచ్చేసరికి, దిన జీవితంకి వచ్చేసరికి మళ్ళీ ఆత్మను పక్కన పెట్టి మన సొంతానికి మన స్వనీతికి ప్రాధాన్యత ఎక్కువ ఇచ్చేసి జీవితాన్ని పక్కన
దైవత్వాన్ని పక్కన పెట్టేస్తున్నాం. 100 పాళ్ళు యథార్థమైన సత్యమే. దైనందిన జీవితంలోకి వచ్చేసరికి ఖచ్చితంగా ఆత్మను పక్కన పెట్టి మన ఇష్టానికి ప్రాధాన్యత ఇచ్చేస్తాం. దేవునికి స్తోత్రం. ఇది మనలో జీవితంలో ఉన్న లోటు అని గ్రహించాలి. ఆత్మ సమృద్ధిగా నాకు కలిగి ఉన్నదండి. మనకి సమృద్ధిగా ఉండాలని మనమే పరీక్షించుకోవాలి. ఆత్మ సమృద్ధిగా ఉంటే పౌలు గారు ఎంత దైవికంగా ఉన్నాడో మీరు ఆ ధైర్యంగా ఉండాలి. దైవికంగా వాక్యానుసారం ఆత్మకి ఎక్కడ ప్రాధాన్యత ఇస్తున్నాం? ఆత్మకి ప్రాధాన్యత ఇచ్చాడు కనుక ఎక్కడికి ఆత్మ తీసుకువెళ్ళా అక్కడ తీసుకువెళ్ళాడు. బైబిల్ గ్రంథంలో ఉంది, నీవు నాకు ఎక్కడ నువ్వు సాక్ష్యం ఇచ్చావో యెరూషలేము కూడా నా గురించి నువ్వు సాక్ష్యం పడుతుంది అని యేసు ప్రభువు బైబిల్ గ్రంథంలో చెప్పినట్టు లేఖనాలు చెప్తున్నాయి. స్వయంగా ప్రభు దర్శనంతోనే మాట్లాడుతుంటోనే బైబిల్ గ్రంథాన్ని పరిశీలించాలి. కనుక ఆత్మ ఎక్కడికి తీసుకువెళ్ళాలో ఆశీలోకి వద్దన్నప్పుడు మనుషుడు ఆ తర్వాత వెళ్ళమంటే వెళ్ళాడు. అలాగా ఆత్మ అలాగా మనం ఆత్మ ప్రాధాన్యత మన ఇష్టాన్ని, మన ఆలోచనని, మన ఉద్దేశాన్ని, మనకున్న అపాయింట్మెంట్స్ ని, మనకున్న పరిస్థితుల్ని మనం ఎక్కడికి ఏం చేయాలో మన ఇష్టాన్ని బట్టి మనం వెళ్ళిపోతున్నాం. దైవత్వాన్ని, దైవ చిత్తాన్ని పక్కన పెట్టేస్తుంటాం. ఇలా మన జీవితాల్లో మనం ఆత్మ కలిగి ఉన్న ఆత్మకు తగిన న్యాయం చేసే క్రియలు మన దగ్గర లేవు. మన ఇష్టానికి ప్రాధాన్యత ఎక్కువగా చూపించేస్తున్నాం. నాకు క్రీస్తు ఆత్మ సమృద్ధిగా కలిగి ఉండుట వల్ల క్రీస్తు ఆత్మ సమృద్ధిగా ఇచ్చాడు. మనకి ఆత్మ మామూలు కాదు. బైబిల్ గ్రంథంలో ఉంది. అసలు యేసు క్రీస్తు వారి లోకానికి వచ్చినప్పుడు యోహాను సువార్త 10 ప్రకారం ఆత్మను జీవము కలుగుచు అది సమృద్ధిగా ఉంటే కూడా రాస్తాడు 10వ అధ్యాయం. సమృద్ధి జీవాన్ని మనకి ఇవ్వడానికి వచ్చి అబాండెంట్ లైఫ్ సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఏది తక్కువ, కొద్దిగా, కొంచెం అంటే ఇది పర్సంటేజ్ కాదు. సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాడు. ఏదైనా నీ సమృద్ధి, అది ప్రేమైనా, పరిశుద్ధైన, అభిషేకమైన, వాక్యైన, జ్ఞానమైన, జీవితంలో ఉన్నటువంటి మనకి కావలసిన వస్తువులైనా ఏదైనా దేవుడు మనకి ఇచ్చేది ప్రతి ఒక్కటి సమృద్ధి. మన ఆ సమృద్ధి గురించి మనం ఆలోచించట్లేదు. దేవుడు నాకు ఆత్మ సమృద్ధిగానే ఇచ్చాడు, అందుకే నేను ఆశ్రయించబడ్డాను అన్నది పౌలు దైవికమైనటువంటి ఆలోచన. నాకేదో విద్య ఉందని, తెలివితేటలని, జ్ఞానం ఉందని, ఆలోచన, ధర్మశాస్త్రం దిట్టని నేనేదో ఉండలేదు. నాకు ఆత్మ సమృద్ధిగా ఉంది. దేవునికి స్తోత్రం. ఎంతవరకు ఆత్మ అంటే కడవరకు తన జీవితాన్ని, నీతిని కాపాడుకుని మంచి పోరాటాన్ని పోరాడి నీతి కిరీటం పొందుకునే సమృద్ధిని తన జీవితంలో కలిగి ఉన్నాడు. ఇది మనలో ప్రతి ఒక్కరూ గ్రహించవలసిన ఆవశ్యకత. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మనకు అన్ని సమృద్ధిగానే ఇచ్చాడు. ఆహారం గాని, ఆరోగ్యం గాని, ఆశీర్వాదం గాని, బట్టలు గాని, ప్రతి ఒక్క వస్తువు గాని, ప్రతి వర్షం కానీ ఈ సమృద్ధితోనే సమర్పడతారు. కానీ ఆత్మ నాలో సమృద్ధిగా ఉండాలి, ఆత్మానుసారం ఉండాలి, ఆత్మాభిషేకం ఉండాలి, ఆత్మ సంబంధంగా నడవాలి, ఆత్మ సంబంధం జీవించాలి. ఈ ఆలోచన సంఘంలో తక్కువ క్రైస్తవ ప్రజలకు తక్కువ. ఆత్మకు తగినంత పరిపూర్ణ ప్రాధాన్యత మనం ఇవ్వకపోవడం వల్ల ఆత్మ మనలో దుఃఖిస్తున్నాడన్న సంగతి కూడా కొన్నిసార్లు మనం పక్కన పెట్టేస్తాం. అందుకే కొన్నిసార్లు కొన్ని కార్యాలు, కొన్ని అద్భుతాలు, కొన్ని సూచక్రియలు కూడా మన జీవితంలో దేవుడు చేయడానికి మనమే ఆటంకం. ఇది గమనించాలని పరిశుద్ధాత్మ తండ్రి నాకు ఉదయకాలం మీతో నాతో మాట్లాడుతున్నాడు. ఇది మొదటిది. రెండో విషయాన్ని మనం చూద్దాం. సౌలు తన జీవితంలో ఆత్మను వెళ్ళిపోయిన తర్వాత కంప్లీట్ డమ్మీ అయిపోయాడు. ఒక్కటి గమనించండి, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ మనలో తగినంత సంతోషంగా ఉండకపోతే మన క్రియలు, మన బ్రతుకు, మన జీవితం, మన ఆత్మీయత దేవునికి అనుకూలంగా, క్రీస్తు అనుకున్న ఆత్మకు అనుకూలంగా ఉండకపోతే, ఆత్మ ఒకవేళ మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడితే ఇంకా అంతకంటే దౌర్భాగ్యం మనకు ఉండదు. ఇంకా చావుతో సమానం. ఇంకా బతికినా చనిపోయిన. ఎందుకంటే ఆత్మ నడిపింపు ఉండదు, ఆత్మానుసరణ పరిస్థితి. పరిశుద్ధాత్మ మనలో దూరం కాకుండా మనం చాలా జాగ్రత్త పడిపోవాలి. ఆత్మ పొందుకోవడం ఒక ఎత్తు, పొందుకున్న ఆత్మను సద్వినియోగపరచుకొని సమృద్ధిగా చేసుకోవడం మరొక. ఆత్మ ఒకసారి వెళ్ళిపోయాడంటే మళ్ళీ ఆత్మ
నీ జీవితంలో మళ్ళీ రావడం అనేది చాలా కష్టం, చాలా కష్టం. కొంచెం జాగ్రత్తగా క్రైస్తవులు జాగ్రత్తగా ఉండి తీరాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన శరీరానికి శరీరమైన వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం వల్ల ఆత్మకు ఉన్న ప్రాధాన్యత తక్కువ వాటి వలన ఆత్మ మనలో చింతిస్తుంటాడు, దుఃఖిస్తుంటాడు తప్ప ఆత్మకి ప్రాధాన్యత ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. రెండవది 2 కొరింథీ 12వ అధ్యాయం 7వ వచనం. పౌలు విజయానికి కారణాలు. రెండోది 2 కొరింథీ 12:7. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికము హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ముళ్ళు నేను అత్యధికము హెచ్చిపోవు నిమిత్తము నన్ను నలుగురుటకు సాతాను యొక్క దూరంగా ఉంచబడను. అతనికి ప్రత్యక్షతలు ఎక్కువ, దాంట్లో వాక్య ప్రత్యక్షత. ఆత్మ సమృద్ధిగా ఉంది, ప్రత్యక్షతలు ఎక్కువైనాయి. పౌలు గారికి వాక్య ప్రత్యక్షత బాగా ఉంది. ఆయన 9 పత్రికలు రాశారు. బైబిల్ వాక్య బాగా ప్రభుత్వ వాక్యస్థమైన అనుభవం పాసుకున్నాడు. అందుకే శరీరాన్ని నలుగొట్టుకొని లోకంలో బైబిల్ ఏవి లాభకరం వాటి నష్టం ఎంచుకొని దేవుడు పూర్తిగా వాక్యానికి లోబడిన జీవించిన జీవితం తాను పొందుకున్నాడు. బైబిల్ చెప్తుంది ప్రత్యక్షతలు, వాక్య ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, దైవిక సంబంధం ప్రత్యక్షతలు ఆయనకి ఎక్కువ ఉన్నాయి. నాకు కలిగిన ప్రత్యక్ష బహువిశేషంగా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే ప్రత్యక్షకుండా హెచ్చిపోతాం, ఒక్క చిన్న దీని ఒక్క స్టోరీ మనం మంచిగా మనం 10 మంది అబ్బా ఏం మాట్లాడు ఏం మెసేజ్ అనగానే టక్కన మనలోనే రెచ్చిపోతాం. జనరల్ గా ప్రపంచంలో ఏమని నిపించారండి ఆరాధన, ఏమని పాస్టర్ గారు కానీ మీరే టాప్ అండి అనేటప్పటికి మళ్ళీ మనిషి మామూలు ఉండదు పరిస్థితి, ఎక్కడికి వెళ్ళిపోతాం. సాతాను ఎంత వేరు సులువుగా చిక్కులు పెట్టిన పాపభారం అన్ని దైవ చిత్తాన్ని వ్యతిరేకమని తీసుకెళ్ళిపోతుంది. మనలోనే వేరేగా ఎక్కడ పడిపోతామో సాతానుడు అన్ని విషయాలు చూస్తుంటాడు. మనం ఎక్కడ దొరుకుతామా, ఎక్కడ పడిపోతామా, ఎక్కడ మనం దైవ చిత్తాన్ని కోల్పోతామా అనేది బాగా వాడికి తెలుసు. వాడు మన పరిస్థితి మనకంటే వాడికి బాగా తెలుసు. ఎక్కడ నువ్వు దొరుకుతావని చూస్తాడు, ఎలా నిన్ను మట్టు పెట్టాలని చూస్తాడు, ఎలా నేను ఆత్మీయంగా దిగజార్చాలని చూస్తాడు. టక్కన దొరికిన వెంటనే దాన్ని వాడు సద్వినియోగపరచుకుంటాడు. ఆ పరిస్థితిని నేను అట్టడికి తీసుకెళ్ళిపోతాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది ఇస్కరియోతు దొరికాడు, అట్టడుగు తీసుకెళ్ళిపోయాడు. తిరిగి లేవకుండా ఉరి వేసుకుని మరణించిన స్థాయి. బైబిల్ గ్రంథం ఎంతో మంది ఇశ్రాయేల్ రాజులు ఇలా రాజైన ఉజ్జియా అతడు ఆ 8 మంది యాజకుల ద్వారా ప్రవర్తించడానికి ముందు అతడు మంచి సాక్ష్యం కలిగిన వాడు. 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతం 26వ అధ్యాయం చదివితే అతడు మంచి సాక్ష్యం కలిగిన వ్యక్తి. కావాలంటే చూడండి 2వ దినవృత్తాంతాలు 26 చూద్దాం, 3వ వచనం చూడండి. ఉజ్జియా ఏలనారంభించబడినప్పుడు 16 ఏండ్ల వాడే యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలును, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్ష విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము మంచి సాక్ష్యం కలిగిన వాడు. ఆయన దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి. కానీ ఎక్కడొచ్చిన తిరకాశ అంటే 16వ వచనంలో అతడు స్థిరపడిన తరువాత అతడు మనసును గర్వించి చెడిపోయింది. అక్కడ గర్వం వచ్చేసింది.
ఇమ్మీడియట్ గా చిన్న మంచి బాగా మనం పాడడం ఏం పాడే పాట టప్పని దుష్టుడు లోపల చిన్న గర్వం వచ్చింది. ఏంటంటే బాబు అన్న ఎవరన్నా మనం పోయినా టప్పున మనకు వచ్చారు. దుష్టుడు ఎంత వేరం దూరిపోవడం ప్రయత్నం చేస్తున్నాడు. దేవుని గ్రంథంలో ఉన్న సత్యం ఇది. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా కలిగి అంచేత చాలా జాగ్రత్తగా అయిపోవాలి. దేవుని వాక్యంలో అతడు బైబిల్ అది అందుకే అలా రెచ్చిపోకుండా ఇచ్చిపోకుండా శరీరాన్ని నలుగొట్టుకున్నాడు. తరచూ జాగరణ చేతను ఉపవాసం చేతను అన్ని నలుగొట్టుకున్నాడు. ప్రతి దినము ఈ దైవవాక్యాన్ని వ్యతిరేక క్రియలందు చనిపోయి నీతులను బతకడానికి ప్రయత్నం చేశాడు. మూడవదిగా అతడు తన్ను తాను వేయపరుచుకున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది తన్ను తాను వేయపరుచుకున్నాడు. అంతే, తనకు కలిగింది వేయపరచాడు. కలిగింది వేయపరచడం చాలా మంది చేస్తారు. నా దగ్గర ఒక 100 రూపాయలు ఉంటే 90 రూపాయల వరకు నేను ప్రభు గురించి వచ్చి పెట్టచ్చు. బట్ నన్ను నేను వేయపరచుకో, ఇలా తన్ను తాను వేయపరచుకోవడం అనేది ప్రపంచంలో చాలా అరుదు. దేవుని గ్రంథం చెప్తుంది మనల్ని మనంగా మనం ప్రభు రాజ్య సేవలో ప్రభు మహిమ కొరకు ప్రభు చిత్తాన్ని నెరవేర్చుకు ప్రభు యొక్క రాజ్య వ్యాప్తి కొరకు నలుగొట్టుకోవడం అన్నది లేక వేయపరచుకోవడం అన్నది చాలా వరకు అలా వేయపరచుకున్నాడు. తన శరీరం, తన మనస్సు, తన జీవితం, తన సమస్తం వేయపరచుకున్నాడు. అది 2 కొరింథీ 12వ అధ్యాయంలో స్పష్టంగా పౌలు గారే స్వయంగా సాక్షి రూపంలో అని రాస్తూ ఆ మాట 2వ అధ్యాయం 12వ వచనంలో చెప్తాడు. లేఖలోని చూద్దాం. 15వ వచనం చూడండి. 12-15. కాబట్టి నాకు కలిగింది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషంగా వెలుపరచెదను. నన్ను నేను వెలుపరచుకొందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువ ప్రేమించున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమితురా. సరే, బైబిల్ చెప్తుంది నన్ను నేను వేయపరచుకున్నాను, నాకు కలిగింది మీ కొరకు వేయపరచాను. చాలా అర్థం. దేవుని కొరకు వేయపరచుకోవడం అంటే చిన్న సంగతి. డబ్బు ఉంటే ఖర్చు చేస్తాం, బట్ మన వేయపరచుకోవడం, మన్ని ఖర్చు చేసుకోవడం చిన్న సంగతి కాదు. తండ్రి పాలన అతడు ఎందుకు అంత విజయం పొందాడా అంటే అతడు 4వ సంగతి ఏంటంటే అతడు తన ముఖము చూడని వారందరి కొరకు ఎంత ప్రార్థన చేశాడు అంటాడు. కొలస్సీ గ్రంథము 2వ అధ్యాయంలో ఆ మాట రాస్తాడు. కొలస్సీ గ్రంథం 2వ అధ్యాయంలో రాస్తాడు, నా ముఖము చూడని వారందరి కొరకును అని రాస్తాడు పౌలు గారు. భక్తుడు పౌలు 2వ అధ్యాయం కొలస్సీ గ్రంథం, మీ కొరకును లౌదీకు వారి కొరకును శరీరగా నా ముఖము చూడనందుకు నేను ఎంతగా పోరాడుతున్నాను అని మీరు తెలుసుకొని కోరుచున్నాను. ఎంత ప్రార్థించాడో, ఎంత పోరాడాడో, ఎంత కన్నీరు కార్చాడో, ఎంత అంగలార్చాడో. ఆయన విజయానికి మరో కారణం. మనందరం కూడా ఆ మనస్సు, ఆ ఆలోచన విధానం, ఆ దైవిక ప్రార్థన, ఆ దైవిక జీవితానికి ఎదగాలి. అందుకే భక్తులని దేవుడు మన కొరకు మాదిరిగా ఉంచాడు. దేవుడు భూమి మీద నేను మీరు నేర్చుకున్నాను. తండ్రి దయచేసి ఆత్మీయ స్థితి ఏదో అన్నట్టు కాదు. మాకు ముందుగా కొంతమంది దైవ భక్తుల యొక్క జీవితాలని క్రీస్తే మనకు మాదిరి, అడుగులే మనకు మాదిరి, నిజమే. కానీ కొంతమంది భక్తుల జీవితాలు, వారి సాక్ష్యాలు, ఇవన్నీ మనకు దేవుడు మాదిరిగా ఉంచాడు. కనుక నేను మీరు కూడా ఏదో అన్నట్టు కాకుండా కొంచెం ఆత్మీయ స్థితికి లోతుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కొంచెం మంచి లోతుకి వెళ్దాం. ఉన్న దైవవాక్యాన్ని వ్యతిరేకమైన వాటిని ఇమీడియట్ గా
ఆ సులువుగా చిక్కిన పాప భారాన్ని మనం విడిచిపెట్టి యేసు వైపు చూస్తూ మన ఎదురు వచ్చబడిన పరుగుని ఉపయోగంతో పరిగెత్తగలిగిన స్థితి నాకు మీకు ఉండాలని ఉదయకాలం ప్రభు యొక్క ఆత్మ నాతో మీతో మాట్లాడుతున్నాడు. ప్రభా, ఎంత మంచి మాట రాశాడు పౌలు. నాకు ఆత్మ, క్రీస్తు ఆత్మ సమృద్ధిగా కలిగి ఉన్నది, వాక్య ప్రదర్శనలు బహుగా కలిగి ఉన్నదని చేస్తే ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. అవి ఎక్కువ ఉన్నాను కానీ రెచ్చిపోలేదు, గర్వించలేదు. దైవ దృష్టి యోగ్యంగా ప్రభువుకు అనుకూలంగా తన జీవితాన్ని నలుగొట్టుకుని పోరాటంలో విజయం పొందాడు. ఇది మన జీవితానికి రావాలి. ప్రైజ్ గాడ్. తండ్రి క్షమించయ్యా, ఏదో వస్తూ వెళ్ళిపోతున్నాడు కాదు. మా జీవితాలు ఉన్నది ఉన్నట్టు వాక్యం నేర్చుకుని, ఉన్నది ఉన్నట్టు వాక్యం గైకొని, ఉన్నది ఉన్నట్టు వాక్యానికి, ఆత్మకి ప్రాధాన్యత ఇస్తూ మా బ్రతుకులను నీకు అనుకూలంగా మార్చుకోవడానికి మాకు సహాయం చేయమని దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుడు తన మాటలు మనం ఇంట్లో దీవించునుగాక. ఆమె సులువుగా చూపిన పాప భారాన్ని మనలో ప్రతి ఒక్కరు విడిచిపెట్టి తీరాలి. క్రైస్తవుడు బైబిల్ జ్ఞాపకం చేసుకోవాలి. కొన్నిసార్లు దుష్టుడు మనకి, నీకు అన్నీ తెలుసు కదా, నీకు అంతా బాగా వచ్చు కదా, నువ్వు బాగా తిట్ట కదా, నువ్వు బాగా ఎప్పటి నుంచో ఉన్నావు కదా, నువ్వు బాగా అని మనలో ప్రతి ఒక్కరిని పురుగొలుపుతుంటాడు. దైవాక్యాన్ని వ్యతిరేకంగా నువ్వు రక్షింపడినటువంటి నువ్వు టాపు కదా, నువ్వు పెద్దది కదా, అది కదా అని చెప్పి మనని కనిపెట్టి చేస్తుంటాడు. కాదయ్యా, దేవుడు మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్ముడు ఆయన ఎంత దైవిక, ఆయన మాటల్లో కూడా గొప్ప శక్తి. పరిశుద్ధాత్ముడు మాటలు మనకు శక్తి ఉంటుంది. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. కనుక బైబిల్ మీరు కూడా నేర్చుకుందాం. దేవుని గంధం నేర్చుకోండి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు అర్థమైందా? ప్రైజ్ లార్డ్. మా ఇంటికి ఒక ఆయన వస్తుంటాడు, నన్ను పొగుడుతూ ఉంటాడు, ఎవరెవరినో విమర్శిస్తూ ఉంటాడు. నాకు అది ఇష్టం లేదు, నచ్చదు. నువ్వు నన్ను పొగుడుతున్నావు అంటే ఏదో సంథింగ్ ఉంది నీలో, నా దగ్గర నుంచి మీద ఆశిస్తున్నా. ప్రైజ్ గాడ్. సార్, అలాంటి స్థితి నేను గమనించాను. నెక్స్ట్ మా ఇంట్లో నెక్స్ట్ టైం అతనికి అవకాశం అవుతుంది. అతను వెంట చేయి, ఇంటికి ఎక్కువ ఆహ్వానించదు. ఎక్కువ పొగుడుతూ ఉన్నాడు, నన్ను పొగుడుతున్నాడు, ఇతర సేవకుల్ని డౌన్ చేస్తూ మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఎంత చాలా పెద్ద దైవజనులు వాళ్ళు ఇలాగా, వాళ్ళు అలాగా. అయ్యగారు మీరు అలా కాదు. ఏంటి అలా కాదు? వారికన్నా ఏ విధంగా గొప్పవాడిని, ఎక్కడ నేను సరిపోతాను వాళ్ళకి. సరే, ప్రజలు వాళ్ళ దీని కొద్దీ దేవుడు నన్ను క్షమించును కాక. బైబిల్ చెప్తుందయ్యా, ఇలా ప్రపంచంలో మనుషులు తారసపడుతూ ఉంటారు. మీరు కూడా నేర్చుకుందాం. ఆయన సేవకుడు, మళ్ళీ మాస్టర్ గారు ఆయన ఆ సమయానికి ఏదో దేవుడు నన్ను క్షమించును కాక. తప్పుగా నేను చెప్పలేదు, కానీ ప్రజలు, పరిస్థితులు, ప్రపంచం ఎట్ట ఉంటుందో నీకు లేఖనాల ద్వారా ప్రపంచం ఏ స్థితి ఉంటుందో, ఎవరినో ఉప్పొంగిస్తే నీ అంతటి వాడు, నీ అంతటి లేదంటే ఓ ఏటడు మెలికలు తిరిగిపోతాం. మాట్లాడుతున్నావు, నీకేం మాట్లాడు నీకే తెలియదు అని మనం అంటే తప్పని లోనైపోయి ఏటా గణేషుడినే అని పొంగిపోయి బైబిల్ గ్రంథంలో ప్రపంచ పరిస్థితి ఉంటుంది. కనుక దేవుని బిడ్డ పౌలు గారిని చూద్దాం. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. పౌలు గారు 11వ అధ్యాయం 1వ వచనం చెప్తాడు. అందుకే అంత ధైర్యంగా చెప్పాడు, నన్ను పోలి నడుచుకోండి అని. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎంత అద్భుతంగా చెప్పగలిగాడు అన్నమాట. అంత ధైర్యం ఉందానికి, అంత పక్క ఆయన దగ్గర అష్యూరెన్స్ ఉంది. దేవునికి వాక్యం గాయకుంటున్నాను, అలా జీవిస్తున్నాను, మాదిరి ఉన్నాను, ధైర్యం అనుకుంది. ఈరోజు మనకేంటి? ప్రతి ఒక్కరు తండ్రి పాదాల దగ్గర ప్రార్థన చేసుకున్నాం. ప్రభా క్షమించండి అయ్యా. ఎవరో పొంగిపోతే పొంగిపోవద్దు, ఎవరో కొంగదీస్తే కొంగిపోవద్దు. నీ జీవితం దేవుని దృష్టికి అనుకూలంగా, ఆత్మీయంగా, వాక్యానుసారంగా ప్రభు దృష్టిని ఎలా ఉన్నానో పరిశీలించుకొని జీవించడమే దైవ కర్తవ్యం.
ఎస్, దేవునికి స్తోత్రం. కనికరించు మా తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. ఎక్కడ ఏది దేన్ని బట్టి అతిశయించద్దు, గర్వించద్దు, వాక్యాన్ని వ్యతిరేకంగా ఉండే ప్రయత్నం చేయొద్దు. దేవుడు ఏదైనా ఇచ్చాడా, దేవుని స్తోత్రం. ప్రభు నీకు స్తోత్రం అయ్యా, నాకు ఇచ్చిన ఈ కలిగిన కృపను బట్టి స్తోత్రం, ఈ ధన్యతను బట్టి స్తోత్రం, ఈ ప్రార్థన బట్టి స్తోత్రం, ఈ వాక్యాన్ని బట్టి స్తోత్రం. ఏదైనా దేవునికి ఇస్తే దాన్ని బట్టి నీకు స్తోత్రం చెప్పు. ప్రభా, నీ బలిష్టమైన చేతి కింద కడ వరకు నన్ను దీన మనసుకు రాలిగా నన్ను దీవించున్నాయా. ఎవరు మట్టి వాడు ప్రార్థన చేసుకోండి. వాక్యం ముగిస్తున్నా. దేవుడు తన మాటలు మనకు దీవించును కాక. పౌలు గారి జీవితాన్ని ఈ రోజు 4 మాటలు, ఆయన జీవితంలో కొన్ని విషయాలు, ఒక 4 విషయాలు మాత్రమే, ఎన్నో విషయాలు 4 విషయాలు మాత్రమే. ఆయన క్రీస్తు ఆత్మతని సమృద్ధిగా కలిగినందున, వాక్య ప్రత్యక్షతలు బహువిశేషంగా ఉన్నందున, ఆయన ఎప్పటికప్పుడే ప్రతిరోజు పాపంలో చనిపోయి నీతిలో బతుకుతున్నాడు కనుక, తన్ను తాను వేయపరచుకునే జీవితం తాను జీవించాడు కనుక, తను చూడని వారు అందరి కొరకు బహుగా కన్నీటితో ప్రార్థించాడు కనుక, ఈ దైవిక విషయాలన్నీ అతని ఆత్మీయ జీవితానికి ఎదుగుదలకు, లేక నీతి గీటను చూడడానికి, దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి, ఇవన్నీ అతనికి ప్రయోజనకరంగా ఉన్నాయి. ప్రార్థన చేద్దాం. ప్రభా, సహాయం చేయ ప్రభా. తొట్టిల్లిపోతున్నా, అన్ని తెలిసే, వాక్యం చదువుతూనే, వింటూనే కొన్నిసార్లు కొన్ని విషయాల్లో తట్టిల్లిపోతున్నాను. నా ఇష్టానికి, నా ఉద్దేశం, నా ఆలోచనకు, నా సమస్తమైన నా స్థితికి నేను ప్రాధాన్యత ఇచ్చేస్తున్నాను. నన్ను క్షమించయ్యా. నీ రక్తం నన్ను కడగండి. నన్ను శుద్ధి చేయ ప్రభా. ప్రతి దినము దేవుడు మన శుద్ధి చేస్తున్నాడు. వాక్యంతో, మన రక్తంతో, ఆత్మతో ప్రతిరోజు మన పవిత్రపరుస్తున్నాడు. ప్రతిరోజు మన జీవితానికి అవసరం మాటలు అనుగ్రహిస్తున్నాడు దేవునికి ఆత్మ. తండ్రి, నన్ను పవిత్రపరచండి. కొద్దిమంది అయినా పర్వాలేదు, దేవుడు మీకు ఇచ్చాడు ధన్యత. మిగతా వాళ్ళకి సెల్ ఉండొచ్చు, మంచి దీనిలో ఉండొచ్చు, ఆ భాగ్యాన్ని వాడు పోగొట్టుకుంటున్నారు చాలా మంది. అవకాశం ఉన్నా కొంతమంది రావట్లేదు, అవకాశం లేని వాళ్ళకి ఎలాగలేదు, అవకాశం ఉన్నా చాలా మంది రావట్లేదు. అది వాళ్ళ దౌర్భాగ్యం, మనం ఏం చేయలేం. అది వారి దురదృష్టం అనుకోవాలి. సాతాను కబంధాస్తాల వాడి నుంచి వారు దేవుని సన్ని రాకుండా ఆటని పనిచేస్తున్నారు. దానికి ఎవరు ఏం చేయలేం. మీకు అవకాశం ఉంది, దేవుడు ఇచ్చాడు. అవకాశం ఉన్న వాడు సద్వినియోగం, అవకాశం లేని వాడు వచ్చి అవకాశం మనం ప్రార్థన చేయడం తప్పించి నీకు ఇచ్చిన ధన్యతను కాపాడు ప్రభా. నన్ను సాయం చేయి, నా సాయం చేయండి. నీకని తెలుసు, నాకు ఆయనకి ఆ దైవిక పౌలు గారు ఆ విధంగా అభివృద్ధి పొందాడు. మనం కూడా దేవుడు మనకిచ్చింది సద్వినియోగపరచుకుని, ఆత్మీయంగా కాపాడుకొని, వాక్యానుసారి ఉండి, ప్రభువులో అన్ని దేవునికి వాక్యం అందరి సమృద్ధి ఉండాలి, ఆత్మ సమృద్ధి ఉండాలి, ప్రేమ సమృద్ధి ఉండాలి, పరిశుద్ధ సమృద్ధి ఉండాలి. ఎందుకని సమృద్ధి జీవం దాంట్లోనే ఉంది. నేను మీకు సమృద్ధి జీవనం ఇవ్వడానికి వచ్చాను. స్పష్టంగా యోహాను సువార్త 10వ అధ్యాయం రాస్తాడు ప్రభు. స్వయంగా ప్రభు కన్ను మూసుకోండి, పరిశుద్ధాత్మ ప్రేరణతో చిన్న ప్రార్థన చేయండి. చక్కదిద్దుకుందాం, జీవితాన్ని సరి చేసుకుందాం. ఎక్కడెక్కడ మనం సరి చేసుకుందాం, ఎక్కడ వాక్యాన్ని వ్యతిరేకంగా, ఎక్కడ పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నాం, గాయపరుస్తున్నాం, ఎక్కడ ప్రభువును అవమానపరుస్తున్నాం, ఆత్మ తగిన సమృద్ధి మనం ఎదగకుండా మనలో ఉన్న ఆత్మని కేవలం శారీరక సంబంధంగా అణిచివేస్తున్నాం. ఎక్కడెక్కడ పరిశుద్ధాత్మ దుఃఖపరుస్తున్నాం, యథార్థంగా మన స్థితిని మనం పెట్టుకుంటాం. ఆత్మానుసారం, వాక్యానుసారం ఉందాం. పౌల్లా మనం కూడా దీవించబడడానికి ఎదుగుదాం. మీలో ఆత్మ ప్రేరేపణ కలిగి ఒకటి ప్రార్థించండి. జీసస్,
పరలోకపు రాజా యేసయ్య వేలాది వందనాలు స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ సేవకుని ద్వారా మాతో మాట్లాడి వాక్కుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా నేను దేని మేము అపేక్షించాలో మనం నేర్పిస్తున్న వాడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా మీరు అక్కడ కొరకు మేము అపేక్ష కలిగి ఉండటానికి సహాయం చేయండి. అయ్యా కృప కొరకు మేము అపేక్ష కలిగి ఉండటానికి సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. ప్రభునైనా ఆత్మ సమృద్ధిగా పొందడం నిమిత్తం రాజా ప్రభునైనా నేను నిరీక్షణ నుంచి ప్రభునైనా అయ్యా ప్రభునైనా అపోస్తలుడైన పౌలు ఎలాగైతే అపేక్షణ కలిగి ఉన్నాడు తండ్రి ప్రభ. అయ్యా మేము రక్షించబడిన మేము తండ్రి ప్రభ, మీ రక్తంలో కడగబడిన మేము తండ్రి ప్రభ, ప్రార్థన పట్ల విశ్వాసం పట్ల పరిశుద్ధాత్మ పట్ల ప్రభ అపేక్ష కలిగి తండ్రి ప్రభ నీ స్వరూపం మేము కట్టబడి కృపను మాకు దయచేయమని అడుగుచున్నాను. యేసయ్య మీకు స్తోత్రములు తండ్రి ప్రభునైనా. అయా తండ్రి ప్రభునైనా అయా ప్రభ అపోస్తలుడైన పౌలు గారికి ప్రభునైనా అనేక ప్రత్యక్షతలు కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రభ ఎక్కడ హెచ్చిపోకుండా తండ్రి ప్రభునైనా అయ్యా ప్రతి దినము కూడా తండ్రి ప్రభునైనా ప్రభ అది కార్యరూపముగా దాల్చుకుంటూ అనేక సంఘాలు కట్టడానికి తండ్రి ప్రభ, అనేక ఆత్మని కొరకు సంపాదించడానికి తండ్రి ప్రభ, అనేక సంఘాలని ప్రభ హెచ్చరించడానికి తండ్రి ప్రభునైనా అయ్యా మీరు కృప చూపి విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభ. అయ్యా ప్రభ మేము కూడా తండ్రి ప్రభునైనా అయ్యా మీరు మాకు ఇస్తున్న ప్రతి స్థితిని బట్టి ప్రభునైనా మేము హెచ్చిపోకుండా తండ్రి ప్రభునైనా నీ బలిష్టమైన చేతి కింద దేన మనసు కలిగి తండ్రి ప్రభునైనా అయ్యా తగ్గింపు స్వభావము కలిగి తండ్రి ప్రభునైనా ఇలా ఫలించే కృపను మాకు దయచేయమని అడుగుతున్నాను. యేసయ్య మీకే స్తోత్రములు తండ్రి ప్రభునైనా అయ్యా మీకే వేలాది వేలాది వందనాలు తండ్రి. అది కష్టమైనను నష్టమైనను ప్రేమైనను ప్రభు ఇరుకైన ఇబ్బంది అయినను తండ్రి ప్రభ, కలిమైనను లేమైనను తండ్రి ప్రభ, ఏది మా జీవితంలో ఎదురైనప్పటికీ కూడా తండ్రి ప్రభునైనా దేని బట్టి మేము కృంగిపోకుండా ప్రభ, దేనిని బట్టి మేము హెచ్చిపోకుండా తండ్రి ప్రభునైనా ప్రతి దినము కూడా మమ్మల్ని సరి చేసుకుంటూ తండ్రి ప్రభ మీరు మెచ్చుకునే విధముగా మీరు ఇష్టపడే విధముగా తండ్రి ప్రభ మా జీవితాలు కట్టుకుంటూ మాకు నేర్పిస్తున్న వాడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభునైనా. అయా నీ దినపు రాకడ కొరకు మేము అపేక్ష కలిగి తండ్రి ప్రభ ఎలా కనిపెట్టాలో, ఎలా ప్రార్థనలో ప్రభ కనిపెట్టాలో, ఇలా విశ్వాసాన్ని కాపాడుకోవాలి మాకు నేర్పిస్తున్న వాడా మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభ. మేము కూడడములు తొట్టిల్లిపోకుండా అడుగులు స్థిరపరచండి ప్రభునైనా. ఎవరో రాజైన ఉత్స్య తండ్రి ప్రభునైనా అయా తండ్రి ప్రభునైనా ప్రభ ఎలాగైతే ప్రభ యథార్థముగా ప్రభునైనా అయినా అయ్యా జీవించి తండ్రి ప్రభునైనా అయ్యా దావీదు చర్యంతటి ప్రకారం తన రాజ్య పరిపాలన చేస్తున్నాడు తండ్రి ప్రభ. అయ్యా మిమ్మల్ని ప్రభ అనుసరించినప్పుడు ప్రభ నీ వాట్ల ప్రభ మనసు కలిగి ఉన్నప్పుడు తండ్రి ప్రభ మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు తండ్రి ప్రభ ఎలా వర్ధిల్లి ఉన్నాడు మాకు తెలియజేస్తున్నవాడా మీకు స్తోత్రములు తండ్రి. మమ్మల్ని ఈ లోకంలో ఎవరు హెచ్చించలేరు కానీ ప్రభ, మమ్మల్ని ఈ లోకంలో ఎవరు ప్రభ దీవించలేరు కానీ తండ్రి ప్రభ. అయ్యా జీవగల దేవుడు కనుక నీ పాదాలు పట్టుకుని ప్రభ మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాము తండ్రి ప్రభ. ఎవరి మనసు మీద ఆనుకుంటుంది అని పూర్ణశాంతి గలవనుగా కాపాడే దేవా మీకు స్తోత్రములు తండ్రి. అటు మా బ్రతుకులు చక్కపరిచి ప్రభ మీరు ముందుకు పట్టుకెళ్ళమని మీరు ఒక్కరే మహిమ పొందుకోమని క్రీస్తు యేసునామములో ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మహోన్నతుడైన తండ్రి మీ పాదాలకు స్తోత్రాలు తండ్రి. మీ కుమారుడు మా రక్షకుడు ఘనమైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమును బట్టి పౌలు గారు ఏ విధంగా ఆత్మీయ జీవితంలో దీవించబడ్డాడు, ఆత్మీయ జీవితంలో నీతి కిరీటం పొందుకున్న స్థాయికి ఎదిగాడు అన్నది 4-5 సంగతులు అతని జీవితంలోని దైవిక విషయాల్ని మాకు తెలియపరిచి మమ్మల్ని ఉజ్జీవపరచని కృప కొరకు స్తోత్రాలు నాయన. అతడు కూడా మానవుడే, మాలాంటి రక్త మాంసం గలవాడే, కానీ ఎంత నలుగొట్టుకున్నాడు, ఎంత ప్రార్థనగా విధంగా ఉన్నాడు, తనకున్న ప్రత్యక్షతలను ఎంత కాపాడుకున్నాడు. కలగా మేము కూడా మాకున్న జీవితం, మాకున్న ఆత్మీయత, మాకున్న సమస్తము దైవ దృష్టి యోగ్యంగా కాపాడుకుంటూ మీరు ఇచ్చిన రక్షణ భయముతో వణకుతూ కొనసాగించుకుంటూ ఎక్కడ హెచ్చిపోకుండా వాక్యానుసారంగా ఆత్మానుసారంగా లోక సంబంధంగా ఎక్కడ ఉండకుండా ఆత్మానుసారంగా వాక్యానుసారంగా ఉన్నట్లు మా జీవితాలు పూర్తిగా నీకు అనుకున్నట్టు నీ బలిష్టమైన చేతి కింద మమ్మల్ని దీనమాసుకులు చేసి నీకు ఇష్టమైన యజమానుడి చేతిలో పాత్రగా ఉండగలిగిన దైవ కృప మాకు దయచేయండి. మరొకసారి మీ పరిశుద్ధ రక్తంతో మా అందరినీ కడగండి అయ్యా, కడగండి. అనేక విషయాల్లో మాలో ఆత్మ ఇచ్చినప్పటికీ ఆత్మానుసారం ఉండకుండా, వాక్యం ఇచ్చినప్పటికీ వాక్యానుసారం ఉండకుండా, మా స్వనీతికి స్వయిష్టానికి ప్రాధాన్యత ఇచ్చి నీ ఆత్మను కలవరపరిచి బాధ పెట్టిన ప్రతి పాపాన్ని క్షమించండి అయ్యా. అయ్యా ఈ ఉదయకాల సమయంలో పౌలు గారికి ఇచ్చిన ధన్యత మాకు కూడా ఇచ్చి, నాకు మాత్రమే కాదు ఈ యొక్క అపేక్షించి వారికి అందరికీ ఆ నీతి కిరీటాన్ని ఇస్తాను. మేము కూడా రాకడ కొరకు అపేక్షించాలి, నీతి కొరకు అపేక్షించాలి, దైవ సంబంధమైన వరముల కొరకు అపేక్షించాలి. నేను వాక్య సంబంధమైన అపేక్ష మాకు ఉండాలి. క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూసే అపేక్ష మాకు ఉండాలి.
అలాంటి దైవ అపేక్షతలు కలిగి వాక్యానుసారంగా ఆత్మానుసారంగా నీ కొరకు నీ మహిమ కొరకు జీవించటకు మరొకసారి మమ్మల్ని ఉదయకాలం నూతన పరచండి. నాలో మాలో నీ కాయస్కర మార్గములు, పనికిరాని తీగలు, ఛేదన వేలు, పురుషుడిని తీసివేసి నీ వాక్య ప్రకారం నీలో ఫలించి అభివృద్ధి పొంది విస్తరించే దైవ దృష్టికి యోగ్యమైన స్థితిని మా అందరికీ దయచేయమని, మేము ఆత్మ సమృద్ధిగా కలిగి ఉంటకును, వాక్య సంబంధ జీవితం సమృద్ధిగా ప్రత్యక్ష కలిగి ఉంటకును, అలాగనే మేము ప్రతి దినము పాపంలో చనిపోయి నీతిలో జీవించడం అలాంటి కృప మాకిచ్చి మమ్మల్ని ఆశీర్వించమని, ఈ ఉదయకాలం మా జీవితాలు నీ కనికరంతో మమ్మల్ని కనికరించి ముట్టి మమ్మల్ని వాక్య ప్రకారం అభివృద్ధి పరచమని యేసు నామమున బట్టి పెట్టుకుంటాను. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, శక్తి, ఆదరణ, ఆశీర్వాదం మనకు తోడుగా ఉండి మన దేవుడు పౌలుకు కలిగినట్టే మనకు కూడా దేవుడు వాక్యానుసారంగా ఆత్మానుసారంగా దేవుడిచ్చింది సద్వినియోగపరచుకొని దైవ సంబంధ అపేక్షలతో నింబడి క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూచి మనుషుగా ఉంటకు దేవుడే మన సిద్ధపరిచి దీవించుడు కాక. ఆమేన్. పాస్టర్ గారండి. క్రైస్తవం పాస్టర్ గారు ప్రైజ్ రాండి. నాన్న ప్రైజ్లాడు నాన్న. ప్రైజ్ రాండి. ప్రైజ్ రాండి. ప్రైజ్ అమ్మ ప్రైజ్ రాండి. ప్రైజ్ రాడండి పాస్టర్ గారు. ప్రైజ్ రాండి. ప్రైజ్ పాస్టర్ అండి. ప్రైజ్ రాండి. ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ రాండి. డాడీ ప్రైజ్ లార్డ్ డాడీ. ప్రైజ్ రాండి. పాస్టర్ ప్రైజ్ లార్డ్ పాస్టర్. ప్రైజ్ రాండి. పాస్టర్ గారు ప్రైజ్ రాడండి పాస్టర్ గారు. అమ్మ ప్రైజ్ రాండి. ప్రైజ్